తిరుమల నవంబర్ 2026 గాను శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవ, అలాగే వసతి ముఖ్యమైన టికెట్స్ అన్ని ఆన్లైన్లో ఈ నెల రిలీజ్ చేస్తుంది ఆగస్టులో. ఆ డేట్ టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా టీటీడీ స్థానిక దేవాలయాలు కానీ, శ్రీనివాస్ దివ్యానుగ్రహ విశేష హోమం, అలాగే తిరుచానూరు దర్శనం ఇవన్నీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతుంది. వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు, హైప్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుంది. బుక్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు బుక్ చేసుకుంటారు. అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మీ ఫోన్లోనే. సో ముందుగా అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అంటే 200 రూపాయల టికెట్ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తుంది. సో ఈ టికెట్స్ అన్ని టీటీడీ దేవస్థానమ్స్ .gov.in అనే వెబ్సైట్లో కానీ, లేదా టీటీడీ దేవస్థానమ్స్ అని మొబైల్ యాప్లో కానీ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక 26వ తారీఖు సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ స్థానిక ఆలయాల సేవల కోట రిలీజ్ చేస్తారు ఉదయం 10 గంటలకి. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తారనమాట ఉదయం 10 గంటలకు. ఇక్కడ ఏంటంటే టికెట్ ఒక్కొక్కటి. ఈ విశేష హోమం ముందుగా తిరుపతిలోని అలిపిరిలో జరుగుతుంది, సప్తగో ప్రదక్షిణశాలలో. ఇది అయిపోయిన తర్వాత మీరు పైకి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అనమాట. అది సెప్టెంబర్ నెలకు సంబంధించింది. ఈ నెల అంటే ఆగస్టు 26వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక తిరుమలకు సంబంధించి నవంబర్ నెలకి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో ముందుగా ఆర్జిత సేవ టికెట్లు అంటే మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అనొచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ 18వ తారీఖు ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అక్కడ నుంచి 18వ తారీఖు, 19, 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మీకు బుక్ చేసుకోవడానికి అలౌ చేస్తారనమాట. ఇక తర్వాత ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీ ఫోన్కి మెసేజ్ వస్తుందన్నమాట. మీరు తర్వాత టికెట్ అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఆర్జిత సేవ టికెట్లు అంటే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలన్నీ ఉదయం 10 గంటలకు 21వ తారీఖు రిలీజ్ చేస్తారు. అలాగే ఇవే టికెట్లు ఆన్లైన్లో అంటే వర్చువల్ సేవా టికెట్లు అంటే మీరు టీవీలో ఇంటి దగ్గర కూర్చొని ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు సేవను ఆస్వాదించిన తర్వాత సంవత్సరం లోపు మీరు తిరుమలలో వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. అది వర్చువల్ సేవా టికెట్లు అదే రోజు అంటే 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అయితే రిలీజ్ చేస్తారు. ఇక మరొక ఇంపార్టెంట్ ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం జరగబోతుంది అనమాట. ఎప్పుడు నవంబర్ 16వ తారీఖు. దానికి గాను పుష్పయాగం టికెట్లు 21వ తారీఖు ఆగస్టు 21వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇక తర్వాత అంగ ప్రదక్షిణ టికెట్లు 24వ తారీఖు నవంబర్ నెలకు సంబంధించింది ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక అదే రోజు 24వ తారీఖు వయోవృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరికీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక 25వ తారీఖు 300 రూపాయల టికెట్లు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ 25వ తారీఖు అంటే అదే రోజు తిరుమల తిరుపతి వసతి కోట మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఇవి నవంబర్ నెలకు సంబంధించి టికెట్స్ను ఆగస్టు ఈ నెలలో రిలీజ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు గనక బుక్ చేసుకోవాలనుకుంటే 2-3 నిమిషాల ముందే లాగిన్ అయ్యి రెడీ పెట్టుకొని మీ డీటెయిల్స్ అన్నీ చేసుకుంటే మీ ఫోన్లోనే చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి టికెట్లు. ట్రై చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఏ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది డెమో వీడియో మీ ఫోన్లో ఎలా చేసుకోవచ్చు అనేది ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఒకసారి డెమో వీడియోస్ చెక్ చేయండి. మీరు ఒకవేళ ఏ సేవ బుక్ చేసుకున్నారో మీ టికెట్స్ బుక్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ కింద కామెంట్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కూడా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.